హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి రాజమండ్రిలో ఉన్న ఈ షెల్టన్ హోటల్‌కి అయితే వచ్చాం లంచ్ తినడానికి. సో, అక్కడికెళ్ళి మేము ఏం తిన్నాం, అసలు అక్కడ ఫుడ్ ఏముంది అదంతా అయితే ఈ వ్లాగ్‌లో ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. రాజమండ్రి సిటీ అయితే చాలా బావుంటుంది. గోదావరి, ఆ బోటింగ్ అవన్నీ చాలా బావుంటాయి. సో, అందులో మెయిన్ వచ్చేసి షెల్టన్ హోటల్ అనమాట. సో, ఇదైతే ఇక్కడ చాలా ఫేమస్. అసలు మనకి చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళందరూ వస్తారు కదా! సో, వాళ్ళెప్పుడు రాజమండ్రి వచ్చినా ఈ హోటల్‌లో అయితేనే స్టే చేస్తారనమాట. మేము వెల్ మేము వెళ్ళిన రోజు కూడా పొలిటీషియన్స్ అయితే చాలామందొచ్చారు. ఫుడ్ అవి తింటున్నారు అండ్ అకామిడేషన్ కూడా తీసుకున్నారంట. అక్కడ ఉండే స్టాఫ్ ఉంటారు కదా! సో, వాళ్ళైతే చెప్పారు. అసలు ఈ షెల్టన్ హోటల్ ఎందుకింత స్పెషల్ అంటే, ఇక్కడుండే లగ్జూరియస్ యాంబియన్స్ అనమాట. ఒకసారి మనం హోటల్‌లోకి ఎంటర్ అవ్వగానే, ఆ లగ్జూరియస్ యాంబియన్స్ అందరిని అట్రాక్ట్ చేస్తాయి. మనకి బయట కార్ పార్కింగ్ అవన్నీ కూడా బావుంటాయి. అంతే కాకుండా ఒకసారి మనం ఎంటర్ అవ్వగానే స్పేషియస్ లాబీస్ అయితే ఉంటాయి. వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ అయితే మేము బఫెట్ మీల్ ఆప్ట్ చేసుకున్నాం కాబట్టి, ఇక్కడ ఉండే వెరైటీస్ అయితే మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ మటన్ సూప్ అవన్నీ అయితే ఎంట్రన్స్‌లోనే పెట్టేశారు. సూప్ ఇష్టపడే వాళ్ళు తినొచ్చు. అండ్ దిస్ వన్ ఈస్ చికెన్ ఫ్రై అనమాట. అండ్ ఇవి ప్రాన్స్ కర్రీ. మొత్తం అన్‌లిమిటెడ్ ఫుడ్. మనకేది నచ్చితే అది తినొచ్చు. అండ్ ఇవొచ్చేసి పీతలు. అండ్ ఇది ఫిష్ అనమాట. సో, మనం ఇది అంటాం కదా! కొరమేను అని చెప్పి ఆ ఫిష్. ఇలా డిజర్ట్స్ ఇవన్నీ అయితే నీట్‌గా డెకరేట్ చేసైతే పెట్టారు. సో, ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పి పెట్టారనమాట. అండ్ కుండలో పెరుగు ఇవన్నీ పెట్టారు. అండ్ వెజ్‌లో గూడా ఆప్షన్స్ ఉన్నాయి. పచ్చి పులుసు, పప్పు, టొమాటో ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇంకా రైస్, వెజ్ బిర్యానీ అలా నాన్ వెజ్ పడని వాళ్ళకైతే వెజ్ కూడా అవైలబుల్‌లో ఉందనమాట మెను. ఇంకా మేథి చామను, ఆలు కర్రీ, గుత్తి వంకాయ కర్రీ. సో, ఇలా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. సో, నేను అన్నీ చూపించడానికే ట్రై చేశాను మాక్సిమం. అండ్ ఇవొచ్చేసి నూడిల్స్. నూడిల్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. సో, మీరు గనుక వెళ్తే నూడిల్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ పన్నీర్‌కి సంబంధించిన పన్నీర్ కర్రీ ఉంది. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్, ఇంకా స్వీట్స్ మెయిన్ మోతీచూర్ లడ్డు అయితే చాలా బావుంది. సో, మాకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ చాలా బావుంది. సో, వాళ్ళందరూ మనకి అంటే మనం ఒకసారి మనకు నచ్చినవి తీసేసుకొని మనం తింటూ ఉంటే ఏమన్నా కావాలంటే అక్కడున్న స్టాఫ్‌ని అడగొచ్చు. వాళ్ళైతే తీసుకొచ్చిస్తారు. సో, బేసిక్‌గా చాలామందికి ఫుడ్ పెట్టుకున్నప్పుడు లేవడం ఇష్టం ఉండదు కదా! సో, మీరు వాళ్ళని పిలవచ్చు అక్కడున్న స్టాఫ్‌ని. మీకు ఏ ఐటెమ్ కావాలంటే వాళ్ళైతే ఇస్తారు. సో, అది కుండ పెరుగు అవన్నీ ఉన్నాయన్నమాట. నాన్ వెజ్‌లో అయితే ఏ టు జెడ్ ఫిష్, ప్రాను, మటను, చికెను ఎవ్రీథింగ్ అయితే ఉందిక్కడ. ఇంకా చికెన్ మజ్జిగ పులుసు అది కూడా ఉంది. అండ్ సంథింగ్ ఇక్కడ నాకు తెలిసి పులిహార అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఆ! చూడ్డానికి పులిహార లాగే ఉంది. అసలు ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంక హెవెన్ అని చెప్పొచ్చు. మనకి ఇండియన్ వెరైటీ నుంచి చైనీస్ వెరైటీస్ వరకు అన్నీ ఉన్నాయి. కాంటినెంటల్ నుంచి లోకల్ ఫుడ్ ఉంటుంది కదా! అవన్నీ ఉన్నాయన్నమాట ఈ బఫెట్‌లో. ఇది జస్ట్ బఫెట్ గురించే. మామూలుగా స్టే తీసుకున్న వాళ్ళకి సెపరేట్ ఫుడ్ ఉండొచ్చు. ఇది మనకి చాట్స్ కౌంటర్ అనమాట. అండ్ వెజ్ వాళ్ళకి ఉంటాయి కూడా అవి కూడా. అండ్ ఇవన్నీ స్వీట్స్ ఇందాక చూపించినట్టే మోతీచూర్ లడ్డు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంది. అండ్ ఫ్రూట్ సలాడ్, పపాయ, వాటర్ మిలన్ ఇలా ఉన్నాయి ఫ్రూట్స్. మోతీచూర్ లడ్డు అయితే అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి తింటున్నాను అనమాట. నేను ఫుడ్ కంటే కూడా ఎక్కువ ఇవి తిన్నాను. ఐస్ క్రీమ్స్, మోతీచూర్ లడ్డు ఇవే ఎక్కువ తిన్నాను. సో, నార్మల్‌గా ఈ హోటల్‌లో ఏంటంటే మనకి కన్వెన్షన్ హాల్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఎవరైతే వెడ్డింగ్ గానీ, లేదా కార్పొరేట్ మీటింగ్ కానీ, లేదా గ్రాండ్ ఈవెంట్స్ చేసుకుంటారు కదా! సో, వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. సో, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ ఇక్కడ రోజ్ మిల్క్ రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఫేమస్ కదా! మనకి రోజ్ మిల్క్ కూడా అవైలబుల్‌లో ఉందన్నమాట. రోజ్ మిల్క్ అయితే వాళ్ళు వెంటనే వెళ్ళగానే ఇచ్చారు. ఇంకా నేనైతే చాలా ఫుడ్ ఐటెమ్స్ వీడియో తీయలేదు. ఎందుకంటే నాకు తినడానికే టైం సరిపోలేదనమాట. సో, మేము తినేసి ఇంకా బయటకి వెళ్ళాలి కదా! సో, అందుకని జస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే చూపిచ్చాను. కమింగ్ టు ఫుడ్ టేస్ట్ అయితే నాకు చికెన్ నచ్చింది, ఐస్ క్రీమ్ నచ్చింది, నూడిల్స్ నచ్చాయి. అండ్ అన్నీ బావున్నాయి. ఏది బాలేదని చెప్పలేను గానీ, అలా అని మరీ బావున్నాయని చెప్పలేదు. ఎక్కువ స్పైసెస్ లేదు. జస్ట్ అందరి మీడియం టేస్ట్‌కి తగ్గట్టుగా ఉందనమాట. అంటే మనకి చైనీస్ స్టైల్ నుంచి కాంటినెంటల్ స్టైల్ వరకు ఉంటుంది కదా! సో, పక్కా గోదావరి స్టైల్‌లో అయితే మనకి పీతల కర్రీ ఒకటుంది. నెక్స్ట్ ఆహ్, ఆహ్, చికెన్‌దొకటుంది. అదైతే పక్కా గోదావరి స్టైల్‌లో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ అన్నీ కొంచెం టేస్ట్ మారాయన్నమాట. ఓవరాల్ అయితే చాలా బావుంది. అండ్ ప్లేస్ కూడా చాలా హైజీన్‌గా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎవరికీ ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ సర్వీస్ అయితే చాలా చేశారసలు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం గానీ, ట్రీట్ చేసే విధానం కానీ చాలా బావుంది. అండ్ సూప్ కూడా బావుంది. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్‌గా చాప్ చేసే పెట్టారు మనకి.
ఇంకా ఈ హోటల్‌లో ఏముంటాయని చెప్పి అందరూ అనుకుంటారు కదా! మనకిక్కడ స్పా అండ్ వెల్‌నెస్ సెంటర్ కూడా ఉంటుందనమాట. ఇంకా ఫిట్‌నెస్ సెంటర్ ఉంటుంది. ఇంకా మీకిందాక చూపించినట్టు బఫెట్ లంచ్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడికి వెళ్లి ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను ట్రై చేసినంత వరకు స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డిజర్ట్స్ అన్నీ అయితే నాకు నచ్చాయి. సో, ఖచ్చితంగా మీరు కూడా రాజమండ్రి ఎళ్తే ఒకసారయితే ట్రై చేయండి. ఎక్స్‌పీరియన్స్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది కదా! నేను చెప్పడం కంటే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మా లంచ్ డేట్ వీడియో.